కాకినాడ. వెల్కమ్ టు బామలు సత్య బామలు పవర్డ్ బై ఎల్బిఆర్ షాపింగ్ మాల్. ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడమే ఒక క్వశ్చన్ తో స్టార్ట్ చేస్తాం. చాలా ఫన్నీగా మీరు కూడా ఎరగదీసేస్తారు ఆన్సర్లు. ఏ క్వశ్చన్ అయినా ఆన్సర్ చెప్తాను అన్న వాళ్ళు ఎవరైనా ఒకరు చేతులు ఎత్తండి. ముందు చేయొత్తావు కదా. రెడీ. క్వశ్చన్ ఏంటంటే మగవాళ్ళకి 1 ఆడవాళ్ళకి 2 ఉంటాయి. ఏంటి? ఇంటి పేర్లు. సూపర్, చాలా ఫాస్ట్ గా చెప్పావు, అందుకే కంగ్రాట్స్. ఏం పేరు? బాను అండి. బాను, కంగ్రాచులేషన్స్. అడుక్కో. అమ్మా దేవుడా. క్వశ్చన్ అడుక్కో అని. దేవతల పేరులో వెల్లూరా అనే పేరు ఉంటది, ఆమె పేరేంటి? గోదాదేవి. yes. సరే, ఇప్పుడు నేను నిన్ను అడుగుతా క్వశ్చన్. Okay, అడగండి. జూలో ఏముంటాయి? జంతువులు. నేను ఉంటాను అంటదేమో అనుకున్నాను. జూలో ఒక జెడ్ 2 ఓలు ఉంటాయి. రాంగ్ ఆన్సర్. గుంజల్ది. నేను తీను. ఇది కూడా తెలీదు. ముక్కు నత్తెట్టుకుని మాత్రం వచ్చావు. ఎల్లు. సూపర్. మరి ఇదే ఫన్ తో మొదలు పెట్టేద్దాం మన ఫస్ట్ రౌండ్. హల్మితి హబీబో ఆడడానికి మా బామలు రెడీగా ఉన్నారు. టంగ్ ట్విస్టర్స్ తో నేను కూడా రెడీగా ఉన్నాను. ఇక మొదలెడదాం రండి. ఏం పేరు? రాజీ. బావగారి పేరు శివాజీయా? కాదు, రామ్జీ. మొత్తానికి జీ ఉంది. రామ్జీ. టంగ్ ట్విస్టర్ రెడీ. మొగుడుతో ముద్దులాట, అత్తతో గుద్దులాట. ఫాస్ట్ గా చెప్పాలి. మొగుడుతో ముద్దులాట, అత్తతో గుద్దులాట. మొగుడుతో ముద్దులాట, అత్తతో గుద్దులాట. ఓ అమ్మ, ఏంటి అంత భయపెట్టేస్తున్నావు అలాగా మైక్ ని? పాప మైక్ చూసావా, వణికిపోతుంది. మొగుడుతో ముద్దులాట, అత్తతో గుద్దులాట అనాలి. మొగుడుతో ముద్దులాట, అత్తతో గుద్దులాట. ముద్దు 2 చెప్పిన తర్వాత లాస్ట్ లో ఇవ్వండి. మొగుడుతో ముద్దులాట, అత్తతో గుద్దులాట. మొగుడుతో ముద్దులాట, అత్తతో గుద్దులాట. సూపర్. ఏం పేరు పిన్ని? పద్మావతి. బాబాయ్ ఏం చేస్తారు? రాయల్ కంపెనీలో కాంటాక్ట్. ఏటి ఆయిల్ అంతా మందే. సముద్రంలో అలల పోటు, రోట్లో కారం ఘాటు. సముద్రంలో అలల పోటు, రోట్లో కారం ఘాటు. ఇక్కడ ఏం చేద్దామంటే సముద్రంలో అలల పోటు, రోట్లో కారం ఘాటు. ఏమండి, వంకాయ పచ్చడి తింటారా? సముద్రంలో అలల పోటు, కారం, రోట్లో కారం ఘాటు. ఏమండి, వంకాయ కూర తింటారా? నేను వంకాయ పచ్చడి అంటే నువ్వు వంకాయ కూర ఉండేవు కదా. అవునండి. మరి పెట్టవా ఆయనకి? సముద్రంలో అలల పోటు, రోట్లో కారం ఘాటు, వంకాయ పచ్చడి. సముద్రంలో అల్లల పోటు, రోట్లో కారం ఘాటు. ఏమండి, వంకాయ పచ్చడి తింటారా? ఏం పేరు బాబాయ్ గారి పేరు? వాసు. యు ఆర్ సో క్యూట్. ఐ లవ్ యూ. ఫీల్ రావాలి. వాసు ఐ లవ్ యూ. సూపర్. ఏం పేరు సెల్లే? రమాదేవి. సరే, మొగుడుతో ముద్దులాట, మొగుడుతో ముద్దులాట, అత్తతో గుద్దులాట. అత్తతో గుద్దులాట. మొగుడుతో ముద్దులాట, అత్తతో గుద్దులాట. మొగుడుతో ముద్దులాట ఆల్వేస్ ఉంటది. ఎలాంటప్పుడు అత్తతో గుద్దులాట ఉంటది? ఎలాంటి సిచ్యువేషన్స్? 2 సిచ్యువేషన్ చెప్పు. మనం ఏదైనా వాళ్ళకి నచ్చని చేయకపోతే అప్పుడు కంపల్సరీ అత్తతో గుద్దులాటే. పెద్ద మాట. మీకు అబ్బాయి ఉన్నాడా? ఉన్నాడండి. ఒక అబ్బాయి, 2 అబ్బాయిలా? ఒకడే. ఫ్యూచర్ లో అత్త ఉంది కదా అప్పుడు. అందుకే అంటున్నాను, ఇప్పటి నుంచి అత్తలు మీరు అర్థం చేసుకోండి, నేను అత్తలు అవుతాను కదా, అప్పుడు నేను అర్థం చేసుకోండి. సరే, ఇప్పుడు టంగ్ ట్విస్టర్. మొగుడుతో ముద్దులాట, అత్తతో గుద్దులాట. ఒకటోసారి. మొగుడుతో ముద్దులాట, అత్తతో గుద్దులాట. ఒకటోసారి. చీటీ అయిపోయింది. సూపర్. పేరేంటి? నిషా. ఏ హీరో ఇష్టం? పవన్ కళ్యాణ్. ఏదో ఒకసారి డైలాగ్ చెప్పు పవన్ కళ్యాణ్ గారిది. చూడప్ప సిద్ధప్ప, లాస్ట్ పంచ్ మనదైతే కిక్కే వేరబ్బా.
సముద్రంలో అలల పోటు, సముద్రంలో అలలు పోటు, రోటి పచ్చట్లో రోటి పచ్చట్లో కారం ఘాటు. కారం ఘాటు. ఆ, సముద్రంలో అలలు పోటు, రోటి పచ్చట్లో కారం ఘాటు. ఫాస్ట్ గా ఆగొద్దు ఎక్కడ. సముద్రంలో అలలు పోటు, రోటి పచ్చట్లో కారం ఘాటు. సముద్రంలో అలల పోటు, రోటి పచ్చట్లో కారం ఘాటు. సముద్రంలో అలల పోటు అలా. ఆ, చెప్పు. సముద్రంలో అలలు పోటు, రోటి పచ్చట్లో కారం ఘాటు. సముద్రంలో అలలు పోటు, రోటి పచ్చట్లో కారం ఘాటు. ఇంకా fast. సముద్రంలో అలలు పోటు, రోటి పచ్చట్లో కారం ఇంకా ఘాటు. ఇంకా సూపర్. ఆ మొగుడుతో ముద్దులాట, అత్తతో గుద్దులాట. వెయ్యాలా సార్? వెయ్యాలి. 3, 2, 1 స్టార్ట్. మొగుడుతో ముద్దులాట, అత్తతో గుద్దులాట. ఆపేసేవేంటి డాన్స్? వెయ్యాలా? వెయ్యాలి. సూపర్. బావగారి పేరేంటి? రాంబాబు. రాంబాబు, ఐ లవ్ యూ. రాంబాబు, ఐ లవ్ యూ. నేను చెప్తున్నాను విను. మీది పేరు ఏంది? నా పేరు శ్వేతా జైన్. సముద్రంలో అలల పోటు, రోటి పచ్చట్లో కారం ఘాటు. సముద్రంలో అలల పోటు, రోటి పచ్చట్లో కారం ఘాటు. ఇప్పుడు ఏం చేద్దామంటే అజీ క్యాజీ క్యాజీ. సముద్రంలో అలల పోటు, రోటి పచ్చట్లో కారం ఘాటు. క్యాజీ క్యాజీ. మొత్తం కలిపేసి. సముద్రంలో అల్లల పోటు, రోటి పచ్చట్లో కారం ఘాటు. హాజీ హాజీ పైసలు హాజీ. హాజీ పైసా లావుజీ. ఆహా. సముద్రంలో అల్లల పోటు, రోటి పచ్చట్లో కారం ఘాటు. హాజీ పైసా లావుజీ. మళ్ళీ. సముద్రంలో అలల పోటు, రోటి పచ్చట్లో కారం ఘాటు. హాజీ సునతే హోజీ, పైసా లావుజీ. ఇంప్రూవైజేషన్. లాజీ. సూపర్. గట్టిగా చెప్పట్లు. అద్భుతంగా ఆడి హల్మితి హబీబిలో గిఫ్ట్ హ్యాంపర్ గెలుచుకుంటున్నారు. ఒకటోసారి, రెండోసారి. కంగ్రాచులేషన్. ఏమండి వంకాయ కూర తింటారా? వంకాయ కూరతో బాబాయ్ గారి మనసు గెలుచుకున్నారు అండ్ ఇక్కడ టంగ్ ట్విస్టర్ తో మన మనసు గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్స్ గారు. అలాగే మరో గిఫ్ట్ గెలుచుకుంటున్నారు రాంబాబు, నేను, సుజాత. దండి. ప్రతి ఒక్కరి బాధని మనతో షేర్ చేసుకునే రౌండే ఆమె డైరీలో కొన్ని పేజీలు. తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల్ని మనతో షేర్ చేసుకోవడానికి మన ముందుకు వస్తున్నారు మాధురి గారు. సో మనం ఎంత బయటికి హ్యాపీగా ఉన్నా లోపల ఉండే బాధ మన తోడుబుట్టువులు కానీ మన కుటుంబం కానీ ఉంటే చెప్పాలి అనిపిస్తుంది. సో మీరేం చెప్పాలనుకుంటున్నారు? నాకు ఇంకా ఊహ కూడా తెలియదు. మేబీ నేను 9th క్లాస్ 10th క్లాస్ చదువుతున్న టైంలో మా అమ్మగారికి నాన్నగారికి నేను మా తమ్ముడు అటు సైడ్ ఇటు సైడ్ కూడా ఆల్మోస్ట్ ఒక 15-20 మెంబర్స్ ఉన్నారు. అందరూ కూడా అబ్బాయిలే, అమ్మాయిలు ఎవరు అయితే లేరు. నేనే అమ్మాయిని. చాలా అంటే చాలా గారాబంగా చూసుకునేవారు. ఎంతమంది ఉన్నా మనకంటూ ఒకళ్ళు అనేది ఖచ్చితంగా ఉంటుంది ఏ బంధంలోనైనా కూడా. అలాగే మా అన్నయ్య ఎంత అటాచ్మెంట్ అంటే నేను చిన్నప్పుడు ఏం చెయ్యాలన్నా మా అమ్మగారిని నాన్నగారికి కంటే ముందు మా అన్నయ్యని అడిగేదాన్ని. ఒక 12-13 ఇయర్స్ పెద్దవారు. అంత అటాచ్మెంట్ అన్నయ్య అంటే నాకు. అలాంటిది ఒక రోజు సడన్ గా అన్నయ్య ఒక అమ్మాయిని తీసుకుని ఇంటికి వచ్చారు. కానీ ఆ తర్వాత ఏమైందో తెలీదు. ఇంట్లో పెద్ద గొడవలు. మా అన్నయ్యని చాలా గట్టిగా కొట్టారు. మేము ఏడుస్తూనే ఉన్నాం. అన్నయ్యని అలా కొట్టి ఆ అమ్మాయిని అయితే తీసుకెళ్లిపోయారు. ఆ రోజు మొత్తం అందరూ ఏదో నచ్చ చెప్పి అలాగున్నాం. రాత్రి పడుకుని పొద్దున్న లేసేటప్పటికి మా అన్నయ్య హ్యాంగ్ చేసుకుని చనిపోయారు. కళ్ళ ముందే చూసామన్నమాట. అంటే చిన్నపిల్లలు వెనక పంపించేస్తారు కదా, పంపించేస్తే కాళ్ళు అయితే కనపడుతున్నాయి. ఏడుస్తూ ఉన్నా ఏం తెలీదు, వెనక్కి తిప్పేస్తున్నారు. ఆ తర్వాత నాకు అసలు ఏంటో తెలీదు, మొహన్ కూడా చూడనివ్వలేదు. ఎంత లోన్ అయిపోయాను అని అంటే ఏది అడిగినా మా అమ్మగారి నాన్నగారిని తమ్ముడు కంటే ముందు అన్నయ్య ప్రతిదానికి అన్నయ్య అని తను ఒక్కరినే పిలిచేదాన్ని. నీ
పెద్దవాళ్ళందరినీ పేరు పెట్టే పిలుస్తాను. అంటే అంత డీపెస్ట్ బంధం. నాకు ఆ తర్వాత ఒక వయసు వచ్చిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ప్రేమ అందరికీ ఉండొచ్చు, అది ఎవరిపైన, అమ్మకి పిల్లలపైన ఉంటుంది, భార్యకి భర్త మీద ఉంటుంది. ఒక్కరి పై ప్రేమ కోసం ఇంతమంది ప్రేమల్ని చంపుకోవడం అనేది అది ఎంతవరకు కరెక్ట్? మన జీవితం మనది కాదు, దేవుడు మనకి ఇచ్చిన జీవితం మనకొక్కరికే సొంతం కాదు. మన మీద ఆధారపడిన వాళ్ళు ఉంటారు, మనమై ప్రేమ పెంచుకున్న వాళ్ళు ఉంటారు. ఆ ఒక్క క్షణం ఆలోచిస్తే బాగుండేదేమో. మీ పెద్దమ్మ పెద్దనాన్న అందరూ ఇప్పుడు బానే ఉన్నారా? ఇప్పుడు బానే ఉన్నారు, బట్ ఒకడే కొడుకు, సపోర్ట్ లేదు. వాళ్ళు వీళ్ళు చూస్తే తప్ప ఇంకో ఆప్షన్ ఏమీ లేదు. ఇప్పుడు మీ బ్రదర్ ఉండుంటే, సో ఒక పెద్ద పొజిషన్కి వెళ్ళి ఉంటే, చెల్లెలు ఎప్పుడొచ్చినా తన దగ్గరికి ఒక గిఫ్ట్ ఇచ్చే పంపేవాడు. సో ఇది మన ఫ్యామిలీ. అన్న చెల్లెళ్ళని ఒక అన్నయ్య దగ్గరికి వచ్చి సో మనసులో ఉన్న ఆ బాధ ఇప్పటికీ గుర్తొచ్చే బాధ చెప్పారు. ఇది మన ఫ్యామిలీ, మీ అన్నయ్య అనుకోండి. సో మీ మనసులో ఆ బాధను షేర్ చేసుకున్నందుకు ఈ అన్నయ్య గుర్తుగా. సో బీ స్ట్రాంగ్. లెట్స్ స్టార్ట్. ఓ శివంగి, చేయాల్సింది ఏం లేదు, ఇందులో ఒక కార్డ్ తీసుకోవాలి. కార్డ్ ఇలా పెట్టుకొని ఈ పిండి పక్క వాళ్ళ కార్డు మీద వేయాలి, వాళ్ళ ఆ కార్డు మీద వేయాలి, వాళ్ళ ఇల్లు అందులో వేయాలి. ముగ్గురు రావాలి. ఫస్ట్ ముగ్గురు రండి. ఒకళ్ళ కార్డుతో పిండి తీయాలి, పక్క వాళ్ళ కార్డు మీద వేయాలి, వాళ్ళ ఆ పక్క వాళ్ళ కార్డు మీద వేయాలి, లాస్ట్ వాళ్ళు అందులో వేయాలి. ఓకే, సో ముగ్గురు పేర్లు చెప్పింది. ధనధన్. నా పేరు భవాని. ఈ పాస్ చేయండి. మధులిక. శ్రీలక్ష్మి. ఏది ఎవరు అల్లరి బాగా? నేను. ఎందుకు? బా అంటే భవాని, బా అంటే బాలయ్య. సరే, ఇక గేమ్ ఆడేసుకుందాం, తర్వాత మాట్లాడేసుకుందాం. ఓకే, రెడీ? వెళ్ళండి పొజిషన్ కి. 3, 2, 1 స్టార్ట్. 1 minute టైం ఉంది మనకి. కొంచెం తీయాలి, ఎక్కువ కోసం వెళ్ళేవు అనుకో చేతులు వెనక్కి పెట్టుకోవాలి. నువ్వు చేతులు లాస్ట్ 20 seconds. 5, 4, 3, 2, 1, 0. టైమ్ అప్. ఓకే, గట్టిగా చెప్పలేదు ముగ్గురికి మొహాలకి. రెడీ? 3, 2, 1 స్టార్ట్. అలా 100 గ్రాములు వేసారు, మీరు 110 గ్రాములు వేసేస్తే సరిపోద్దేమో. మాట్లాడే సొప్పలక్ష్మే, ఇటు చూడే సొప్పలక్ష్మే, ప్రేమిస్తే సొమ్మే పోతాదే. 10 స్లోగా. 9, 8, 7, 6, 5. ఎనివే సూపర్. ముగ్గురు చాలా కష్టపడి లాగారు పిండిని. సగం తిన్నారు, సగం అందులో వేసారు. రెడీ? 3, 2, 1 స్టార్ట్. తీసేయాలి. ఎక్కువ పిండి తీయాలి. వాళ్ళిద్దరికంటే మనం ఎక్కువ పిండి అయితే గెలుస్తాం. చెయ్యి పెట్టొద్దు. వెళ్ళు. అడుగెడితే షో మొదలెడితే అరే గుడ్డీలు తీసి కాలరు ఎగరేస్తే అరే వసూలు 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 పైసా వసూలు అరే వసూలు 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 పైసా వసూలు నే అడుగెడితే 5,
4 3 2 1 స్టాప్. ఒకసారి ఇటు క్లోజ్ పెట్టండి. అబ్బా ఎంత బాగున్నారో తెలుసు. 3 ప్లేట్లు ఎవరు ఎక్కువ అనేది తర్వాత మా జడ్జిలు చూస్తారు. పెద్దమరా పెద్దనాన్న పేరేటి? సూర్యప్రకాష్. ముద్దుగా బావా అని పిలుస్తావంట కదా. ఏవండే ఏమండే 3 ప్లేట్లో ఏ ప్లేట్లో ఎక్కువ పిండి ఉంది? ఎర్ర ప్లేట్లో. ఈ రోజు మన ఓ శివంగులు గట్టిగా చప్పట్లు. ఓకే, సో ఎర్ర సారీలు కట్టుకొచ్చి ఎర్ర ప్లేట్లు వేసి కొంచెం పిండి ఎక్కువ వేసి మొత్తానికి గెలుచుకున్నారు. ఓ శివంగిలు అయ్యారు మా మధు, భవానీ అండ్ శ్రీలక్ష్మి. కంగ్రాట్స్, కంగ్రాచులేషన్స్ ముగ్గురు ఓ శివంగిలకి. పై తీసుకో, గిఫ్ట్ తీసుకో, పట్టుకో. ముగ్గురికి గట్టిగా చప్పట్లు. ప్రతి ఒక్కరి మనసులో ఉండే ఆ చిన్న బాధ సో తన కుటుంబంతో చెప్పుకుంటే చాలా రిలీఫ్ ఉంటుంది. అలా మీ ముందుకు వచ్చిన రౌండ్ మనసులో మాట. తన మనసులో మాటని మనతో పంచుకోవడానికి మన ముందుకు వస్తున్నారు శిల్ప గారు. హలో శిల్ప గారు, ఎలా ఉన్నారు? సో బానే ఉన్నా అని చెప్తున్నారు కానీ ఒక చిన్న రిగ్రెట్ కనపడుతుంది. సో ఏంటి, ఏం జరిగింది? మా మామయ్య గారికి 4 పిల్లలు. మా ఆడపడుచులు 2 లోకలే. మా ఆయన గారు, మా ఆడపడుచులు 2 తర్వాత మా మరిది గారు ఉన్నారు. అందరూ ఎవరి బిజినెస్లు వాళ్ళవి అంతా హ్యాపీగా, అందరూ ఊర్లోనే కాబట్టి ప్రతి చిన్న అకేషన్ కి అందరం కలుస్తాము, హ్యాపీగా జరుపుకుంటాము. అటువంటి టైంలో మా వారు ఎక్కువ సోషల్ సర్వీస్ చేస్తారు. మామూలుగా బిజినెస్ అంటే అందరం చేస్తాం కదా, అదే కాకుండా సోషల్ సర్వీస్ కూడా అంత ఇంట్రెస్ట్ గా చేస్తారు. అటువంటి టైంలో 2 years బ్యాక్ కరోనా కంప్లీట్ అయిపోయిన తర్వాత 4th అనుకుంటానండి, March 4th యాక్సిడెంట్ అయిందండి మా వారికి. అర్జెంటుగా సర్జరీ చేశారు. March 4th సర్జరీ అయిందండి. బాగానే ఉంది, సక్సెస్ సర్జరీ అన్నారు, హ్యాపీ అనుకున్నాము. March 6th మార్నింగ్ చాలా సివియర్ అయిపోయి కట్లు అన్నీ ఇదైపోయి, బ్లడ్ ఇదైపోయి ఇంకా బతకరు అనేసి అయిపోయారు, బాడీని తీసుకెళ్ళిపోండి అని చెప్పారండి డాక్టర్. అదేంటండి నిన్న సక్సెస్ అన్నారు కదా, ఇవాళ ఇలాగంటే దానికి ఏయో రీజన్స్ చెప్పారు. చాలా సివియర్ అండి, అప్పుడు బాగానే ఉందనుకున్నాము, ఇప్పుడు ఇలా జరిగిందని చెప్పేసి చేతులు ఎత్తేసారు. ఇంకా అయిపోయింది, తీసుకెళ్ళిపోండి అన్నారు. తీసుకెళ్ళిపోండి అన్నప్పుడు ఇంకా నాకు ఎవరికైనా ఫోన్ చేస్తున్నాను కానీ మాట్లాడలేకపోయేదాన్ని. ఫోను వాళ్ళు ఎత్తుతున్నారు, ఏంటి ఏంటి అని అడుగుతున్నారు, నేను ఇది ఫలానా సిచ్యువేషన్ అని చెప్పలేకపోయేదాన్ని. మా పక్కన బెడ్ వాళ్ళు వీళ్ళు వచ్చి అర్జెంటుగా రండి అని చెప్పారు. అలా మా వాళ్ళందరూ వచ్చారు, వచ్చేటప్పటికి తీసుకెళ్ళిపోండి అన్నారు. ఆ టైంలో మా ఆడబడుచు కూతురు, అల్లుడు 2 డాక్టర్స్ అండి. హైదరాబాద్లో కామినేనిలో చేసేవారు. అప్పుడు నిజంగా దేవుడే పంపినట్టు మా ఆడబడుచు కూతురు 9th month ప్రెగ్నెంట్ అండి. అర్జెంటుగా హాస్పిటల్కి వచ్చేసి సర్జరీ రూమ్కి వెళ్ళిపోయి వాళ్ళ హస్బెండ్ని పిలిపించి 2 వచ్చి డాక్టర్స్తో మాట్లాడి మొత్తం 15 మంది డాక్టర్లను పిలిపించారండి. 9 o'clockకి మార్నింగ్ తీసుకెళ్తే సర్జరీ రూమ్కి ఈవినింగ్ 9 వరకు జరిగిందండి. జరిగాక మనిషి వచ్చేదాకా కూడా వాళ్ళు ఏమి చెప్పలేదు. మళ్ళీ 1 week అయితే కానీ మేము మనిషి గురించి ఏమి చెప్పమన్నారు. అంటే ముందు మనం సక్సెస్ అన్నాక ఇలాగ అయింది కదా అని వాళ్ళు భయపడ్డారండి. నిజంగా ఆ టైంలో మా ఆడబడుచు కూతురు, అల్లుడు 2 కూడా ప్రాణం పోసినట్టు అయిందండి వాళ్ళ మేనమామకి. సో మీ పూజలు ఫలించాయి, మీ మాంగళ్యం గట్టిగా ఉంది కాబట్టి లేదు ఇంకా బతకడు, తీసుకెళ్ళిపోండి అన్న మనిషి బతికాడు. సో ఇక్కడ మనం డాక్టర్లకి హ్యాట్సప్ చెప్పాలి. సో అట్ ద సేమ్ టైం మీ నమ్మకం అండ్ మీ పూజ. సో ఉన్నారా ఆయన ఇక్కడ? ఉన్నారండి. ఏదో ఒకసారి పిలవండి. బావా ఒకసారి రండి. మీ ఇద్దరు ఇలా మళ్ళీ హ్యాపీగానే ఉండడం మా అందరికి చాలా హ్యాపీగా ఉంది. అలాగే మమ్మల్ని దీవించినట్టుగా భగవంతుడు అందరినీ కూడా చక్కగా చూడాలని నేను కోరుకుంటున్నాను. మన కుటుంబం అనుకొని మీ మనసులో మాట చెప్పుకోవడానికి మన ఫ్యామిలీకి కూడా వచ్చారు. సో ఈ విటి చేతులతో పంపించినాం. మీ చేతుల మీదుగా తనకి గిఫ్ట్ ఇవ్వండి.
ఇదండి ఈ రోజు మన బామలు సత్య బామలు మరో ఎపిసోడ్ తో మరో ప్లేస్ లో మరింత ఎంటర్టైన్మెంట్ తో మళ్ళీ కలుద్దాం. మరి మీరు కూడా బామలు సత్య బామలో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంటే దెన్ బాయ్.